ఇక వారం రోజులు సెలవులు వచ్చినాయి సంక్రాంతికి అని సంబరపడుకుంటా ఊర్లకు పయనమైతు రానుల్లా. అయితే గీ ముచ్చట మీకోసమేనుల్లో తలకాయలకున్న 2 చెవులు నిక్కబెట్టి మరీ ఇనుర్రి, చెప్పలేదు అని అనొద్దు సుమి. ఇక పండక్కు గట్టిగా వారం రోజులు సెలవులు వచ్చినాయని చెప్పి ఆగమాగం అడివడివయ్యి మాత్రం ఇంటికి తాళాలేసిపోయారు ఊర్లకు. ఎందుకంటే మీ సరదాలు మీరుంటే దొంగలు వాళ్ళ పనిలా వాళ్ళుంటారు కదా. దాని కొరకే హైదరాబాద్ పోలీసులు ఈ ముచ్చట చెప్పిర్రు. పోలీసులు సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించండి. ఊరు వెళ్లాల్సి వస్తే మీ ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలి. లేదా ఇంట్లోనే సీక్రెట్ ప్లేస్ లో వాటిని పండుగ సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో సెక్యూరిటీ అలారం అమర్చడం లేదా మోషన్ సెన్సార్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. వీలైతే మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళం అమర్చుకోవడం బెటర్. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీరు నివాసం ఉండే చోట స్థానిక పోలీస్ స్టేషన్ లో మీ సమాచారం ఇవ్వండి. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి. లేదా 100కు కాల్ చేసి వివరాలు చెప్పాలి. మీ వాహనాల్లో మీ ఇంటి ఆరంలోనే పాస్ చేసుకోండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి. అలాగే మీకు వీలైతే ఇన్నరు కదా, అందరి ఇండ్లకు తాళాలేసిపోతే అదే అదునుగా దొంగలు దొంగలెక్కలు చేస్తారు కదా. అందుకోసం మీరు ఊర్లోకి పోయేటప్పుడు ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఇంకా ఏమన్నా విలువైనవి ఉంటే గవి అట్లనే పైసలు గిట్లా ఎమ్మటి పట్టుకొని ఓర్రి. లేకపోతే మీ బ్యాంక్ లాకర్లనన్నా పెట్టుకొని ఇక అట్లనే ఇంటికి సెక్యూరిటీ అలారం మరియు మోషన్ సెన్సార్, సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళం పెట్టుకోర్రి. అట్లనే ఇక ఊర్లోకి పోయేటప్పుడు ఇంటి పక్కోళ్లకు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ల సుతా ఒక మాట చెప్పిపోర్రి. ఇక వాడల కొత్తగా ఎవరన్నా కనబడితే ఎమ్మటే 100 గిట్ల ఫోన్ కొట్టుర్రి అని గిట్ల మొత్తుకొని మరి చెప్పిర్రులా. మరి జాగ్రత్తనుల్లో చెప్పలేదు అనొద్దు. ఏం కాదు మా ఇంటికి ఎవ్వరు రారు అని గిట్ల లాపర్వా చేస్తిరా ఎప్పటి లెక్కల్నే అక్కడ చోరీ, ఇక్కడ దొంగల పనితనం, ఏసిన తాళం ఏసినట్టే ఉంది గాని లోపల సామాన్లు ఖాళీ అని కొత్త కొత్త హెడ్డింగ్లు పెట్టి మా వార్త మీకే చెప్తాం మరి.